ఇచ్చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మిత్రులకందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మనకందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ జాతి నిర్మాత తెలంగాణ ఉద్యమాన్ని తన జీవితం మొత్తం చావు పుట్టుక మనది, చావు మనది, ఈ బతుకంతా తెలంగాణది అని తన యొక్క జీవితం మొత్తం తెలంగాణ కోసం అర్పించిన మహానుభావుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు మనము ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకు అందరికీ వారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, మీరందరూ పిలవగానే వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఈరోజు ఉస్మానియా విద్యార్థి నాయకులుగా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఈరోజు జయశంకర్ సార్ని వారి ఆశయాలు, వారి త్యాగాన్ని ఎప్పుడు గుర్తించలే. కానీ మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతనింతన ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ యొక్క సిద్ధాంతాలపై పోరాటం చేసిన వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుకునే సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు తన యొక్క చావు పుట్టుక మొత్తం తెలంగాణ కోసమే అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవాలంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ ఇట్లా కావచ్చు, దయచేసి ఏదైతే 10 ఏళ్లకెళ్ళి జాతిపితని ప్రకటించారంటే నేనే జాతిపితని ప్రొఫెసర్ జయశంకర్ అని గొప్పగా మాట్లాడుకున్నటువంటి కేసీఆర్ యొక్క వైఖరిని ఆ రోజు ఇట్లా మాట్లాడడం, ఈ రోజు ఇట్లా తెలంగాణ జాతిపిత ఎవరంటే దాదాపు 6 సంవత్సరాల బాలు నుండి 60 సంవత్సరాల వృద్ధులు ఇట్లా అందరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు చెప్పే సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇట్లా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఏదైతే భారతదేశానికి జాతిపిత అంటే మహాత్మా గాంధీ ఎట్లాగో చెప్పుకుంటామో అదేవిధంగా ఈరోజు ఈ యొక్క స్వతంత్ర తెలంగాణలో ఉంటున్నామంటే దానికి బీజాలు వేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తక్షణమే జాతిపితగా అఫీషియల్గా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానితో పాటు ఇంకా అనేక విధాలుగా ఈరోజు నేను పాఠ్య పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ మన ట్యాంక్ బండ్ మీదటువంటి విగ్రహ ఏర్పాటు ఇట్లా ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకుంటే ఈరోజు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, తెలంగాణ వాదులు కానీ సంతోషపడతారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు బోనాల నాగేష్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి.